అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్నటి దినము గౌరవ కార్పొరేటర్లు కానీ, మా నగరం మేయర్ పైన కానీ, మా యొక్క కార్పొరేటర్ల పైన కానీ, ఈ కడప నగరానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలపైన మాట్లాడడం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడడం కానీ, ఇది నిజంగా ప్రజలు వచ్చి ఆలోచన చేస్తారు. అరే, ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ కడప నగరానికి సంబంధించి మా కడప మాజీ శాసనసభ్యులు అంజద్ భాష ఆధ్వర్యంలో కానీ, మా ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో కానీ, మా నగర మేయరు సురేష్ బాబు ఆధ్వర్యంలో కానీ, అలాగే మా యొక్క కార్పొరేటర్లు ఆధ్వర్యంలో కానీ, ఎక్కడైనా కానీ ఈ కడప నగరానికి సంబంధించి ప్రజలను అడిగినా, ఒరే ఈ గతంలో ఏ విధంగా ఉన్నింది ఈ పరిపాలన, ఈరోజు మేయర్ వచ్చిన తర్వాత కానీ, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మేయర్ సురేష్ బాబు ఉన్నారు, ఏ విధంగా అభివృద్ధి జరిగింది ఈ కడప ప్రాంతం, ఈ యొక్క కడప పట్టణం కానీ, ఈరోజు నిజంగా ఒక బీసీ, ఒక వెనుకబడిన వర్గాలు పైన చర్య తీసుకోవడం అంటే నిజంగా ఈ దేశంలో మొట్టమొదటి ఈ కడప నగర మేయర్ పైన ఉంటుంది ప్రభుత్వం కక్ష కట్టి. అది ఎటువంటి చర్య అంటే కేవలం వచ్చి ఒక ప్రభుత్వానికి నష్టం చేసినాడా, వాళ్ళ కుటుంబము ప్రభుత్వానికి నష్టం జరిగిందా పెద్ద ఎత్తున, లేకపోతే ఒక మేయర్గా అధికారులను ఉపయోగించి పెద్ద ఎత్తున వచ్చి కంపెనీలకు కానీ, పెద్ద ఎత్తున కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ ఇంకోటి చేశారంటే లేదు. వాళ్ళ కొడుకు వచ్చి చదువుకున్న తర్వాత ఒక కంపెనీలు పెట్టుకుంటే బాగుంటుంది, ఒక నా పేరు మీద కానీ, మా కుటుంబం పైన మా తల్లి పేరు మీద కానీ ఉంటే బాగుంటుందని చెప్పి ఒక క్లాస్ 5 రిజిస్ట్రేషన్ వచ్చి ఒక సూపరింటెండెంట్ ఇంజనీర్ దగ్గర చేయించుకున్నాడు వచ్చి. అది కానీ కేవలం చేయించుకున్న తర్వాత వచ్చి ఒక టెండర్ ద్వారా వచ్చి ఎవరైనా టెండర్లో వచ్చి ఇండియాలో ఏ ఒక్క వ్యక్తి కానీ క్లాస్ 5 కానీ రిజిస్టర్ చేసుకుంటే పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అలాంటి పాల్గొని ఆ యొక్క వర్క్ చేసిన తర్వాత పోనీ అధికారులు ఏమైనా వర్క్ చేయకుండా ఏమైనా బిల్లు చేశారా, ప్రభుత్వం కానీ విజిలెన్స్ విచారణ చేసింది. పోనీ ఆ విజిలెన్స్ విచారణలో వచ్చి ప్రభుత్వం వచ్చి పెద్ద ఎత్తున అధికారులు దుర్యోగం చేశాడు మేయర్ గారు అని చెప్పి అలాంటి ఆరోపణ కానీ లేదు. ఒక కేవలం వచ్చి ఒక బీసీలను వచ్చి ఉండకూడదు, ఈ బీసీలు వచ్చి ఉంటే కడప ఎప్పుడు నగరంలో వచ్చి బీసీలకే ఉండాలి ప్రాముఖ్యత అని చెప్పి అనిపిస్తుంది నా యొక్క విశేషాలు వచ్చి. కానీ ప్రజలు మా మేయర్ వచ్చి ప్రజలు అందుబాటులో అందరూ ఉండాలా, ప్రతి ఒక్క డివిజన్ డెవలప్ కావాలా. ఈరోజు గతంలో ఉండే రోడ్లు ఇప్పుడుండే రోడ్లు ఏ విధంగా ఉంటాయి? నేను కానీ హరీంద్రనాథ్ పీరియడ్ ఒక కడప మున్సిపల్ కార్పొరేషన్ పట్టణం నుంచి ఈ యొక్క నగరాన్ని చూస్తున్నాను నేను. ఆ రోజు ఈ విధంగా ఉంది, ఈరోజు ఈ జనాభా ఎంత ఉంది, ఈరోజు యొక్క కడప నగరం వచ్చి విస్తీర్ణం పెంచినారా లేరా మా యొక్క ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ కడప నగరానికి సంబంధించి ఇది జిల్లా హెడ్ క్వార్టరు, ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో అనేకమైన వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత మా యొక్క జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఇంత పెద్ద ఎత్తున మేము నిధులు తీసుకొచ్చి ఇంత పెద్ద ఎత్తున పట్టణము డెవలప్ చేస్తా అంటే ఒక బడుగు బలహీన వర్గాల పైన దాడి చేయడం నిజంగా ఆశీర్వాదంగా అనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.